ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఎలా ఉంది భయ్యా సినిమా? సినిమా చాలా బాగుందన్న. మేము అక్కినేని అభిమాన్ని, నాగార్జున కన్నా నాగచైతన్య కన్నా అభిమాన్ని. లైక్ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన సినిమా నార్మల్గానే ఉంటుందని చెప్పేసి, కానీ సినిమా లైక్ దుల్లా కొట్టేసింది అన్న. సినిమా సాయి పల్లవి మీద ఒట్టు. ఈ సినిమా నాగచైతన్య బాబుకి హిట్టు కంపల్సరీ అన్న. సాయి పల్లవి ఈ సినిమాలో దేవతలాగా అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు, ముసలి నుంచి చిన్న పిల్లవాడి వారికి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాల్సింది. చిన్న వేరే సీన్స్ కూడా ఏమీ లేవు, అన్నీ ఏ సర్టిఫికేట్ సినిమాలా ఉంది. ఎలా చూసుకున్నా సరే వాళ్ళు శ్రీకాకుళం లాంగ్వేజ్లో యాస అయినా సరే. ఆయన నాగార్జున కొడుకు అని ఎవరంటారండి బాబోయ్, ఆయన చేపలు పట్టడం లాగానే ఉండండి. సేమ్ ముదిరాజ్ ఇంట్లో ఉడితే ఎలా ఉంటాడో సేమ్ అలా ఉండు. కానీ సినిమా మాత్రం దుల్లా కొట్టేస్తుంది అన్న. ఆ పాటలు ఏంటి బ్రో, ఒక మ్యూజిక్ డైరెక్టరు మూవీ డైరెక్టరు పోటీ పడ్డట్టు ఉందన్న సినిమా. ఇంత అరాచకమా అసలుకి. మా నాగచైతన్య బాబుని ఇలా చూపించినందుకు చందు మొండేటి గారు మీకు శతకోటి వందనాలండి. మా ఓడికి ఎప్పుడు హిట్ పడుతుంది అని చెప్పేసి వెయిట్ చేసిన, అట్లాంటిది మా ఓనికి ఇంత పెద్ద ప్యాన్ ఇండియా హిట్ ఇచ్చారు మీరు. ఇంకా నెక్స్ట్ అసలుకి చేస్తే మంచి డైరెక్టర్తో చేస్తే ఇంకా మనోడు ఒక రేంజ్కి వెళ్ళిపోతాడన్న. చాలా రోజుల నుంచి చాలా దుఃఖంతో ఉన్నాం మేము. అందరు సినిమాలు పాన్ ఇండియా హిట్లు కొడుతుంటే మా ఓడి అసలుకి నార్మల్గా ఆడట్లేదు అని చెప్పేసి మాకైతే ఫుల్ మిల్స్ పెట్టిండు భయ్యా. మేము ఈరోజు మొత్తం అన్నం తినకపోయినా సరే మాకు అంతా కడుపు నిండిపోయింది సినిమా చూసి. లైక్ సాయి పల్లవిని కూడా కంప్లీట్గా డామినేట్ చేసిండు. ఏమంటారు, ఒక పవన్ కళ్యాణ్కి ఖుషి సినిమా ఎలానో, ఓ మహేష్ బాబుకి పోగిరి సినిమా ఎలానో, మా నాగచైతన్య బాబుకి తండేల్ సినిమా అలాంటిది. సో తండేల్ అంటే ఒక నాయకుడు అనుకుంటారు, కానీ తండేల్ అంటే ఒక తాండవం ఆడుతుంది లోపల థియేటర్లో. దుల్లా కొట్టేసాడు బాక్స్ ఆఫీస్ మొత్తం, గుర్తుపెట్టుకోండి. తండేల్ రాజ్ అంటే ఒక నాయకుడు, ఒక చేపలు పట్టే గ్రూప్కి ఒక నాయకుడు. ఇంతకుముందు వాళ్ళ డాడీ ఉండేది, ఇప్పుడు సేమ్ ఆయనను అట్లా ఎన్నుకుర్రు. కానీ సినిమాలో ట్విస్ట్ ఏందనంటే పాకిస్తాన్ కుక్కల్ని కొడతాడన్న మనోడు. ఊరా మాసనాది. మన అల్లు అర్జున్ రప్ప 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 ఇట్లా నరుకుతాడో మనోడు అట్లా గుద్దుతాడన్న రప్ప రప్ప అన్నట్టు. కానీ సినిమాలో లాస్ట్కి నాయకుడు అంటే నమ్ముకున్న వాళ్ళ ఇంకిలో నిలబడేటోడు అని చెప్పేసి అన్నట్టు సాయి పల్లవిని రిజెక్ట్ చేసి మరి మనోడు వాళ్ళతో ఏమంటారు చేపలు పట్టేటోళ్ళతోనే ఉంటాడు. అది హైలైట్ అన్న సినిమాకి. సెంటిమెంట్ బాగుందన్న. ఎట్లా అంటే మొత్తం లవ్ గురించే, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. అరే ఒక్కొక్క బీజిఎంతోనైనా సరే ఏదైనా సరే మన మనసుని మొత్తం కరిగించేది. నేనే 2 సార్లు ఏడ్చినా థియేటర్లో. అంతా బాగుంది, చాలా బాగుందన్న మూవీ అయితే.